నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ థామస్ నేతృత్వంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అవి ప్రజలు క్షమించరని డాక్టర్ థామస్ అన్నారు. వైసీపీ ప్రజల దృష్టి మరల్చేందుకు డ్రామాలు చేస్తుందని విమర్శించగా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు. పట్టుకొని అనరాని బూతులు మాట్లాడితే మేమంతా ఊరికే ఉండం. 4 సార్లు సీఎంగా ఉన్న ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అనరాని మాట్లాడితే ఆంధ్ర రాష్ట్రమే నీకు తెలుసు మొత్తం కూడా అల్లోకల్లోలమైంది. నువ్వు రాత్రి భయపడిపోయి నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలియదు. పార్టీకి మీ వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మేము సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. వైసీపీ మాటలు రాజకీయంగా దిగజారడమే కాకుండా మత విశ్వాసాలను అపవిత్రం చేస్తున్నాయంటూ ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తీవ్ర విమర్శలు చేపట్టారు. గుంటూరులో సీఎం చంద్రబాబుపై దూషణలకు పాల్పడ్డ అంబటి రాంబాబు అరెస్ట్ గుణపాఠంగా ఉండాలన్నారు. వైసీపీ అంటేనే బూతుల పార్టీ అని విమర్శిస్తూ తిరుపతి లడ్డూ వివాదం కోట్లాది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహిస్తే ఆ పార్టీకి భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. దాంట్లో మొత్తం స్వార్థపరం చేరి ఈరోజు ఆ నాయకుడు తగ్గ జరగకూడదు, ఏదో జైల్లోకి వెళ్తే మళ్ళీ అధికారం లేకొస్తామని ఒక పిచ్చి భ్రమలో, అంటే మేము జైలు చేవిరెడ్డి పోయాడు, చేవిరెడ్డి కన్నా నాకు మార్పు తగ్గినాయి, లేకపోతే వంశీ పోయాడు, లేకపోతే ఎక్కువ ఆయన పోయి నాని పోయాడు, నేను పోతే నాకు మార్పులు ఎక్కడ పడతాను ఒక పిచ్చి భ్రమలో ఒక జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి ఆమె లేదు, మరణించింది. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహ సర్కిల్ ను ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కు కుల మతాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో దాతలు టీడీపీ శ్రేణుల సహకారంతో జయంతి నాటికి నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్తో పాటుగా అధికారులు నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి నాటికి ఇక్కడ కాంస్య విగ్రహం స్థాపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. కానీ కొంతమంది మేము పెడతాము అని చెప్పేసి గతంలో కొద్దిగా మనం మ్యాచ్ చేసినప్పుడు కూడా వారిని డిస్కరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజే ఆ సందర్భం మాట్లాడుకోవడం, తర్వాత వదిలేయడం జరుగుతుంది. పార్టీ కార్యకర్తల సహకారంతో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆయన ఒక మతం ఒక కులానికి చెందిన వారు కాదు కాబట్టి అందరినీ దాంట్లో భాగస్వాములు చేసి కట్టాలనేది మా తప్పకుండా అంబేద్కర్ జయంతి నాటికి సక్సెస్ అయితే ఆశిస్తాం. వాళ్ళకేం పని, వాళ్ళకేం అవసరము. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో శ్రీ శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ప్రతిభావంతులైన విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులకు నియోజకవర్గ స్థాయిలో పరీక్ష నిర్వహించగా ముఖ్య అతిథిగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. డీఎస్పీ సాయి ఈశ్వర యశ్వంత్, శ్యామల వెంకటరెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇక సుమారు 590 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 21 మందికి బహుమతులు అందజేశారు. ఈ టాలెంట్ టెస్ట్ ని ఇంత దిగ్విజయించిన ఉపాధ్యాయులు కూడా వేదిక మీదకి రావాలి. శ్రీ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్ అమ్మా సార్, థ్యాంక్ యూ. విద్యార్థులు ప్రైజ్ తీసుకున్న 5 మంది విద్యార్థులు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంతేగాని ఏదో టాలెంట్ టెస్ట్ పెట్టారు, ఒక బ్యాగు, పెన్ను, బల్బం కోసం ఇక్కడ రాలేదు కదా. మీరు బ్యాగు ప్యాడ్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. తెలుస్తా ఉంటుంది. నిన్న మొన్న లాస్ట్ 3-4 డేస్ లో గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చాయి. గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా మొన్న నైట్ వచ్చినాయి. తెలుసా మీ అందరికి? మీరందరూ కూడా ఇప్పుడు 10th
ఏదైతే ఈ లాస్ట్ స్టెప్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో చేస్తున్నారో దీని తర్వాత ఇంటర్మీడియట్కి పోతారు కదా, ఇంటర్ తర్వాత డిగ్రీ లేదా బీటెక్. సో మన ఎయిమ్ అనేది 10th ఆగకూడదు, ఇంటర్తో ఆగకూడదు, బీటెక్తో ఆగకూడదు. మన అల్టిమేట్ ఎయిమ్ అనేది టాప్ లెవెల్ గవర్నమెంట్ జాబ్ కానీ లేదు మీకు నచ్చినటువంటి ఫీల్డ్ని కానీ చూస్ చేసుకోవాలి. ప్రకాశం జిల్లా ఐటీ విభాగ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలకు నిరసనగా హైదరాబాద్ కేపీహెచ్పీ టెంపుల్ బస్టాండ్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎర్రగొండపాల ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కాపురం పట్టణం 9వ వార్డులో మార్కాపురం జిల్లాను ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గత వైసీపీ పాలనలో జిల్లా కోసం 63 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసినా అప్పటి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ఇక జిల్లా ఆసుపత్రి, తాగునీటి పైప్లైన్ వంటి అనేక అభివృద్ధి పనులను తానే సాధించానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అభ్యర్థించాం. ఈ ప్రాంత పరిస్థితి తెలియజేసిన వెంటనే దగ్గర 60-70 కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్లు ఇచ్చాడు. ప్రాంతాలలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక పట్టణ వాతావరణానికి వచ్చాం. కానీ ఇది సరిపోదు. మన యువత అన్యాయం అయిపోతా ఉన్నారు. మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. మన యువతకు ఉపాధి దొరకట్లేదు. దేశాలు పట్టుకొని పోతా ఉన్నారు. ఎక్కడ ఏం చేస్తా ఉన్నారో తెలియట్లేదు. ఏ రకంగా బ్రతుకుతా ఉన్నారో అర్థం కావటం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు బాధపడుతా ఉన్నారు. మార్కాపుర్ని ఒక ప్రత్యేక జిల్లాగా అనౌన్స్ చేయమని చెప్పి ఆ రోజు 65 రోజుల పాటు మేము ఉద్యమాన్ని నడిపాము. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మార్కాపురం పట్టణంలో ఈ రోజు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భగత్ సింగ్ కాలనీలోని శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ పూజల్లో పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారి పసుపు కుంకుమలతో పాటు మిగతా వారు కూడా పసుపు కుంకాలు చాలా మంది కూడా తెచ్చున్నారు. వారితో పాటు ముఖ్యంగా సీతానాగులారం వాస్తవ్యులు, తర్లుబాడు మండలం, అదేవిధంగా కీర్తిశేషులు పుచ్చమంతల వెంకటస్వామి గారు, మరి ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, దేవదేవుడి విషయంలో రాజీ లేదని, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న డైవర్షన్ రాజకీయాలు సిగ్గుచేటని మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి హెచ్చరించారు. ఇక నాయుడుపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది భక్తుల విశ్వాసాలతో ఆటలాడిన ఈ ఘటనకు వైఎస్ఆర్సీపీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. భక్తుల మనోభావాల పరిరక్షణలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. మంత్రిగా చేశాడు ఆయన. ఎప్పుడూ కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి. అకారణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తన పాత కథ ప్రకారం బూతులతో మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన దాన్ని వాళ్ళ నాయకుడు తప్పు పట్టకుండా మా మీద విద్వేషాలు ఇచ్చకూడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమలలో
లడ్డూలో ఆవు నెయ్యి గదులు అసలు మీరు కృత్రిమంగా నెయ్యిని వాడారు. దానిలో రకరకాల కెమికల్స్తో మీరు చేశారు. అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నమాట వాస్తవం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. సిట్టు నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత ప్రతి పేజీ మేము చెప్తాం. మీ దగ్గర ఉన్న కాపీలో మీరు చెప్పండి, పేజ్ వైజ్గా ఎక్కడ లేదని ఇచ్చారో మీరు ఇవ్వండి, మేము చేస్తాం. మీరు డైవర్స్ ఆఫ్ పాలిటిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించవద్దు. మంత్రిగా చేశాడు. ఆయన ఎప్పుడు కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తాళ్లూరు గ్రామంలో శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల మహోత్సవంలో కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మడతల కస్తూరిరెడ్డి, సూరసాని మోహనరెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, సిగా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభా సాంస్కృతిక కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, జగనన్న అభిమానులకి, జగనన్న సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ఇచ్చిన కంటే ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏమన్నా ఉందా? అందరికీ నమస్కారం. జై జగన్, జై జగన్. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు తగవని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఇక వైసీపీ రాజకీయాలను భ్రష్టు పట్టించిందని విమర్శిస్తూ తిరుమల లడ్డూ కల్తీ అంశం కూడా ప్రజల విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారన్నారు. ఇక ఒంగోలులో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామితో కలిసి పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు బూతులు మాట్లాడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ఉట్టిపడేలాగా చేపట్టే సామాన్యులకు మంచిది పెట్టి బిల్డింగ్ కట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి కళల్ని ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇట్లాంటి కళల్ని దూరం చేయకుండా ఉన్న రోజులు మన తెలియజేసి నిలబడుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని పెట్టారు. మీరు కూడా ప్రమాణం చేశారు. నేను చూస్తాం, మేము అందరం మాట్లాడుకోవడానికి మీరు ఇప్పుడు అభిప్రాయాలు ఏదైనా అనుకుంటా ఉన్నాం. మీతో పాటు స్టేజ్ మీద ఉన్న మీ ఇద్దరు దంపతులకు కూడా మీకు కాలు దెబ్బతైనా సరే మీ భార్య మళ్ళీ దాన్ని తీసుకొని ఈ కళని గ్రామాల్లో మేము కూడా చేయాలని అనుకుంటూ కూడా మీకు అభినందిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. అప్పుడు అడ్డంకులు పెట్టారు, అప్పుడు నేను కూడా వచ్చాను. మిగతా టైంలో కంటిన్యూగా పెడతా ఉన్నారు. ఇందాక అడిగాను మా నాయకురావు గారిని, ఎన్ని రోజులు పెడతామంటే మొదట్లో వారంతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 17 రోజులు పెడతా ఉన్నాం. 17 రోజుల దాకా బాపట్ల పట్టణంలోని శ్రీ సువర్చుల సమిత్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కమల పిల్లలు పుట్టిన సందర్భంగా వాళ్ళ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు. కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత వెన్నకోట సురేష్, విష్ణు మొలకల, చంద్రమోహన్, శీలం శ్రీనివాస్ కుమార్ పాల్గొన్నారు. పూర్వైధాచార్యే సకృతాయాస్తు మంగళం. బులెటిన్లో బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాచ్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు,
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్
టాకింగ్ ట్రీ ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్ కళాశాలతో లోడింగ్, అన్లోడింగ్ ఫీస్ రేట్లు తక్షణమే పెంపుదల చేయాలని కార్మిక నేత సిహెచ్ రామూర్తి నాయుడు డిమాండ్ చేశారు. రాజాం టౌన్ వీధిలో జరిగిన ధర్నా సందర్భంగా ఒప్పంద ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఫీస్ రేట్లు పెంపుదల చేయాల్సిన గడువును యాజమాన్యాలు వాయిదా వేస్తున్నాయని, వెంటనే పెంపుదల కోసం చట్టపరమైన ఒప్పందం చేయకపోతే పోరాటానికి సిద్ధంగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో కళాశాల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పోలి నాయుడు, రమణ, రాములు మొదలగు వారు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి కళాశాల కార్మికులకు గత 3 ఏళ్లుగా ఫీజు రేట్లు పెంపుదల చేయకుండా యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఫీజు రేట్లు పెంపుదల చేయాలని చెప్పి ఒప్పందాలు గతంలో చేసుకున్నాం. ఆ ఒప్పందాలు ఇప్పుడు గత 2 ఏళ్లుగా అమలు చేయడం లేదు. యాజమాన్యాలు తక్షణమే ట్రాన్స్పోర్ట్ కళాశాలకి ఫీజు రేటు ఒప్పందాలు, లోడింగ్, అన్లోడింగ్ సంబంధించి ఇతర ఐటమ్లకు సంబంధించి వెంటనే పెంపుదల చేయాలని చెప్పి మేము కళాశాల యూనియన్ గా డిమాండ్ చేస్తున్నామే. యూనియన్ నాయకులను పిలిచి చర్చలు జరిపి వేతనాలు పెంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. యాజమాన్యాలు గాని మొండిగా వ్యవహరిస్తే కార్మికులు పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్తాపూర్ పిల్లర్ నంబర్ 140 వద్ద గాంజా కొనుగోలు చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారు ఒరిస్సాకు చెందిన రమాకాంత్ నాయక్, కేరళకు చెందిన ధీరజ్ గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 1 కేజీ గంజాయి, 2 సెల్ ఫోన్లు, యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ పరిధిలో ఉప్పల్ జోన్ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్వెల్ యాజమానులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిగ్ బిట్ల ధరలు పెరుగుదలకు నిరసనగా నిరవధిక సమ్మె చేపట్టారు. ఇక బోర్వెల్ రిగ్ బిట్ల ధరలను కంపెనీలు 60% పెంచడం వల్ల ఉద్యోగ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, వినియోగదారులపై భారం పెట్టకుండా ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బోర్వెల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, బోర్వెల్ యాజమానులు నర్సిరెడ్డి, వెంకట్రామరెడ్డి, మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు. రైతులను కూడా ఆదుకుంటున్నాం చాలా సార్లు. ఎందుకంటే రైతులకు ఇప్పుడు కావాలని చేయనిపోతుందంటే బోర్ వేస్తున్నాం వెంబడే ఇమీడియట్లీ పోయి. మేము కూడా రైతు నుంచే వచ్చినాం, రైతు నుంచే వచ్చినాం. చాలా కష్టపడుతున్నాం మేము కూడా. బోర్వెల్ అనే రైతుతో సమానమే బోర్ బండి కూడా. కాబట్టి మనం చేసేది ఏంటంటే నెక్స్ట్ ఈ బోర్ బండ్లని ఎట్లా నడపాలి, ఏం కథ, ఒక సీరియల్ ప్రకారం లేదు. మేము ఈ వ్యవస్థ మేము లేదు అట్నే నడుపుకుంటామంటే ఏషియా కస్టమర్లకు బండ్లు దొరికాయి. మేము ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. పరిస్థితి మొత్తం చాలా ఘోరంగా ఉంది. బండ్లది జీతాలు ఇవ్వలేకపోతున్నాం.
ఒక్కొక్క బండికి 10 మంది లేబర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం మేము. వాల్టా చట్టం తోటి బాగా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎక్కడవో ఆపుతురు, అక్కడ మాకు ఈ సమస్యలు. గవర్నమెంట్ కూడా వాల్టా చట్టాన్ని దయచేసి సవరించాలని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అంబటి రాంబాబును వెంటనే అరెస్ట్ చేయాలని బంగారుపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు ధరణి ప్రసాద్ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు దారుణమని తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రిగా ఉండి సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల మా అధినేత మీద అంబటి రాంబాబు వైసీపీ నాయకుడు తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. దాన్ని ఖండిస్తున్నాను. అదేవిధంగా మా అధినేత గడిచిన 1.5 సంవత్సరంగా మా పార్టీ కార్యకర్తల్ని గాని నాయకుల్ని గాని అభివృద్ధి దృష్టి కేరించమన్నారు, డెవలప్మెంట్ చూసినారు. ఇదే మాదిరితో మా చేతకాంతనం అనుకోవద్దండి. ఇదే మాదిరితో ఇంకొకసారి మా అధినేత మీద ఇదే తప్పుడు కొడతారు వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు వేస్తే దాని పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. ఇన్ని రోజులు సహించినాము, ఇకపై సహించేది లేదు. పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మేము కూడా నిరసన మేము తెరస్తాము. ఇదే మాట ఇంకమేట్ ఉండము. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇటీవల మా అధినేత మీద అంబటి రాంబాబు వైసీపీ నాయకుడు తప్పుడు మార్కాపురం జిల్లా కనిగిరి మండలం హనుమంతునిపాడెలో ఐటీ విభాగ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కార్యక్రమంలో ఐటీ విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయభాస్కర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. జిల్లా నుంచి ఐటీ వింగ్ తరఫున మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అంబటి రాంబాబు గారిపై జరిగిన దాష్టీకానికి ఈ ప్రకాశం జిల్లా నుంచి ఐటీ వింగ్ తరఫున మేమందరం కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ మా జిల్లా ఎమ్మెల్యే గారైన చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ అందరం కూడా కలిసి ముక్త కంఠంతో నిలదించేది ఏమంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ రోజు దాడులకు తెగబడలేదు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి పాలన సంగతి వివరిస్తున్నాను నేను. అయితే నిన్న అంబటి రాంబాబు గారు అసలు ఏ లడ్డులో కూడా స్వయాన ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో ఏ విధమైన జంతు కొవ్వు కానీ ఏ విధమైన యానిమల్ ఫ్యాట్ కానీ లభించలేదని చెప్పిన తర్వాత మీరు మా అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా మళ్ళీ మీ పార్టీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అంబటి రాంబాబు గారిపై జరిగిన దాష్టీకానికి ఈ ప్రకాశం జిల్లా నుంచి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి.